శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అత్యంత ప్రియమైన భక్తుల్లో ఒకరు మా తల్లిదండ్రులు ధనాలకోట శ్రీనివాసరావు గారు, తారకేశ్వరి గారు. మా తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు స్వామీజీ గారు స్వయంగా మా గృహానికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించారు. అది మా కుటుంబానికి లభించిన ఆశీర్వాదం. అంతేకాక స్వామీజీ గారు సభాముఖంగా మా తండ్రి గారి గురించి అభిమానంతో ప్రస్తావించడం మాకు ఎంతో ఆనందం. స్వామీజీ గారు సంకల్పించిన వటవృక్షం తయారీదారుడిగా ఉన్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. అది ఆయన మాటలతోనే మనం స్వయంగా విందాం. పెద్ద వటవృక్షం స్వామీజీ చేస్తున్నారు, చాలా పెద్ద వృక్షం. విజయవాడ వాళ్ళు చేస్తున్నారు. విజయవాడ వెరీ ఫేమస్ మేకర్. హీఈస్ మేకింగ్ ఫర్ మై డివోటీ ఆల్సో. హీఈస్ మేకింగ్ హిస్ ఫ్యాక్టరీ ఫుల్లీ. హీఈస్ గోయింగ్ టు దిస్ సేమ్ వర్క్. I visited the Vijayawada in his factory. Full factory is all the Vatavruksha's leaves is giving. I said, what is this? Yes, 1-2 months. రాత్రి పగలంతా వాళ్ళ ఫ్యాక్టరీలో మొత్తం ఎంగిపోనా పండిండే ఇరుకారు. అంత ఫ్యాక్టరీకి పోయింది. నా ఎన్నయ్యా ఇది ఏమి ఇవ్వకపోతే ఫలం దక్కదయ్యా మాకు అని చెప్పు. ఇంతమంది వర్కర్స్ చేస్తూ 2 నెలల నుంచి 3 నెలల నుంచి చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అట్లా పని ఇచ్చారు స్వామీజీ ఆయనకి. అని చెప్పాను, నేను ఎక్కడో ఉండిన వాడిని నన్ను ఇట్లా తీసుకొచ్చి పైకి పెట్టారు. మీరు పెట్టరా ఫ్యాక్టరీ అన్నారు, పెట్టేశారు. నాకు ఏమీ లేదు నా దగ్గర, అదంతకదే వచ్చింది నాకు. స్వామి ఇచ్చారు నాకు. ఇది నాకు భక్తి, అది భక్తి. ఆమె చూస్తున్నాడు, మంచి మంచి పనులు చేస్తాడు, మంచి ఆభరణాలు చేస్తాడు. అది ఆ వృక్షాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. శ్రీ ధనాలకోట శ్రీనివాసరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, విశ్వకర్మ గోల్డ్ స్మిత్స్ ప్రైవేట్ లిమిటెడ్, టు కమ్ టు పూజ్య స్వామీజీ. ఎవరి గురించి అయినా చెప్పాలంటే వాళ్ళు ఆఖరికి వస్తారు సన్మానానికి. ఎవరి గురించి పొగుడుతున్నామో ముందు నుండి వారిని చూస్తూ ఉంటే అప్పాజీ ప్రక్కన మీ భక్తులకి సంతోషం. అలాంటి మహానుభావుడు ఈ శ్రీనివాసరావు గారు. ఈ సహస్రచండీ నించోండి సార్. సహస్రచండీ యాగం చేపట్టాలి అనేది అప్పాజీ వారు కాశీలో అతిరుద్ర యాగాన్ని చేసిన తర్వాతనే సంకల్పించారు. పంచలోహంతో వటవృక్షం చేయించాలి అని సంకల్పం వచ్చింది. ఈ సంకల్పం వచ్చి సుమారు సంవత్సరం అయింది, పంచలోహంతో వటవృక్షం చేయించాలని. ఆ తర్వాత అప్పాజీ ప్రయాణంలో బాంబే వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, మైసూరు, బెంగళూరు ఇవన్నీ వెళ్తే ఆ ఊర్లో ఉన్న పెద్ద విశ్వకర్మల్ని పిలిచి మాట్లాడటం, పెద్ద పెద్ద జ్యువెలర్సు వాళ్ళు ఇచ్చిన గ్రాండ్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పాజీ చాలా సింపుల్గా చెప్పినా వాళ్ళ కాంప్లెక్స్ థింకింగ్తో అది అవ్వదు, సంవత్సరం పడుతుందని కొంతమంది, చైనాలో చేయించాలని కొంతమంది, ఇంకెవరో స్పెయిన్లో చేయించి తెప్పిస్తామని రకరకాలుగా చెప్తున్నారు. అప్పాజీ ఇదేంట్రా ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటే విజయవాడలో శ్రీనివాసరావు గారు దొరికారండి. అప్పాజీ చెప్పిన నిమిషంలో ఆయన అర్థం చేసుకున్నారు అప్పాజీ వారి మనసులో ఏముంది అనేది. అర్థం చేసుకొని ఈ బాంబే, ఢిల్లీ, చెన్నై, మైసూరు, బెంగళూరు పెద్ద పెద్ద జ్యువెలర్స్ చెప్పినవన్నీ కూడా లీలాజాలగా ఏమీ అక్కర్లేదు స్వామీజీ, విజయవాడలో మన సంస్థలో చేయించి తెచ్చి పెడతాను మీకు, ఏ స్పెయిన్ అక్కర్లేదు, ఏ చైనాను అక్కర్లేదు అని ధైర్యం చెప్పింది శ్రీనివాసరావు గారు. అలా కాకుండా పని మొదలెట్టినప్పుడు ఏ ఏ స్థాయిలో ఉంది అని ఫోటోలు పంపటము. అప్పాజీ సంతోషపడి స్వామీజీ తనంట తానే విజయవాడకు మొన్న వెళ్ళినప్పుడు జనవరిలో నేను మీ వర్క్షాప్కి వచ్చి చూస్తాను అన్నారు. అది 1 టౌన్ ఏరియాలో ఉంటుంది. ఎంత ట్రాఫిక్కో మీకు తెలుసు. తెల్లవారుజామునే వస్తాను అంటే లేదు, మీరు 4 మెట్లు ఎక్కాలి, కష్టం అవుతుంది అంటే లేదు, నా కష్టమైనా నా పని నువ్వు చేస్తున్నావు, నేను వచ్చి చూస్తాను అని 4 ఫ్లోర్లు ఎక్కి వారు చేయిస్తూ ఉన్న అద్భుతమైన పనిని చూసి స్వామీజీ మెచ్చుకొని వచ్చి ఎంత సంతోషపడ్డారో. నేను చెప్పింది అర్థం చేసుకొని అలా చేయిస్తున్నాడయ్యా, తృప్తిగా ఉంది అని చాలా సంతోషపడ్డారు. ఇది జనవరిలో. ఈ దత్తక్షేత్ర యాత్ర ముందు. దత్తక్షేత్ర యాత్ర అయింది, మైసూరుకు వచ్చారు. మే నెలలో తెచ్చి అప్పాజీకి సమర్పణ చేశారు. ಅಪ್ಪಾಜಿ ಆ ಪಂಚಲೋಹ ವೃಕ್ಷಾన్ని చూసి ಆ ಗಿಡದ ಫೋಟೋ ಹಾಕಿ ಯಾವುದು ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. అప్పాజీ ఆ పంచలోహ వటవృక్షాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. అప్పాజీ ముఖంలోని ఆనందం చూస్తేనే ఏ జ్యువెలర్కైనా అది ఫీజు ఇచ్చేసినట్టే, అంత సంతోషపడ్డారు అప్పాజీ. అది చెప్పి నీకు నేను కార్యక్రమంలో శతచండీ యాగం, వనదుర్గా పూజలో పనిచేసిన వాళ్ళందరూ రావాలి, వాళ్ళందరినీ పురస్కరించాలని అప్పాజీ సహృదయంతో చెప్పారు. వీరే శ్రీనివాసరావు గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని. అప్పాజీ ఎప్పటి నుండో తెలుసు, దగ్గర కావటానికి ఒక
ఈ వటవృక్షం అనేది వంక అనకూడదు, అదొక నిమిత్తం అయింది. దానివల్ల అప్పాజీ దగ్గర రాగలిగారు. అయనేషు చ సర్వేషు కూర్చోండి. మాట్లాడేది మిగిలిన వాళ్ళు అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ
మీరు
వెనక జరపండి. వెనక జరుపు. దారి చెయ్యి, దారి చెయ్యి. దారి ప్లీజ్ సైడ్. దారి అయ్యా నడుపు. దారి రూమ్ లో అయ్యా ప్రతి కొడుతుంది. దారి అరవింద్ నమస్కారం.